కొందరు ఒంటిని గాయపరుస్తారు, కొందరు మనసును గాడిపరుస్తారు. ఒళ్ళు నొచ్చిన కోపం వస్తుంది, మనసు నొచ్చిన కోపం వస్తుంది. కోపం తెప్పించడం తేలిక, దాన్ని పోగొట్టడం కష్టం. దానంతట అదే పోవాలి. నువ్వు పొమ్మంటే పోయేది కాదది. అట్లా తాముగానే కోపాన్ని వదులుకోగలవారు మహానుభావులు. పరుషైరపి వాక్శల్యై మర్మఘ్నై కోపితా మహాత్మనః సలిలమివ శరత్కాలే స్వయమేవార్యాః ప్రసీదంతి. ములుకుల్లాంటి పలుకులతో మర్మస్థానాలను పీడించి కోపం కలిగించిన శరత్కాలంలో తనంత నీరు తేటపడినట్లు గొప్పవారు తామంతట తామే ప్రసన్న చిత్తులవుతారు. లోకంలో రకరకాల మనుషులు, రకరకాల సంస్కారాలు, రకరకాల మాట తీరులు, రకరకాల నడతలు. కొందరు పరుషంగా పలుకుతారు. ఆ పారుష్యము ఆపాటిపాటిది కాదు, ములుకుల్లాంటి పలుకుల పారుష్యం అది. వాటితో ఎదిరి మర్మస్థానాలను గాడిపరుస్తారు. యుద్ధంలో భటులు బల్లేలతో, బరిసెలతో, బాణాలతో శత్రువుల శరీరాలు తూట్లు పడేటట్లు పొడుస్తారు. అది యుద్ధం. వారు ఒకరికొకరు శత్రువులు. అక్కడ వారు ఒకరినొకరు పొడుచుకోవడానికే చేరుకున్నారు. ఉభయులకు తెలిసే జరుగుతున్న పోరు అది. ఇక్కడ అలా కాదు. ఇది సంఘం, ఇది లోకం. ఇక్కడ ఎందరో మనుషులుంటారు. వీరంతా సామరస్యంతో సహజీవనం సాగించాల్సిన వారు. తెల్లవారి లేస్తే ఒకరి మొగం మరొకరు చూసుకోవాల్సిన వారు. మొమాటములు, చనువులు, నెనరులు, నెయ్యములు, వియ్యములు, ఎన్నో బంధాలతో, అనుబంధాలతో కలిసి మెలగాల్సిన వారు. కానీ ఇక్కడ కూడా కొందరు యుద్ధాల్లో శత్రువులు ప్రవర్తించినట్లు తోడి మానవులతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఇదే విచిత్రం. ఇక్కడ శాస్త్రమం లేదు. మరి ఇది వారికి ఒక సరదా. పలుకులు చిమ్ముతారు, అవి ములుకుల్లా దూసుకుపోతాయి. ఎక్కడ తగిలితే మనిషి విలవిలలాడిపోతాడో అక్కడ తగిలేట్టు వదులుతారు. అందుకే మర్మఘ్నాలు అవి. దానితో ఎంత సాధువుకైనా తెక్కరేగక మానదు. అలుగుటయే ఎరుందని మహామహితాత్ములైన అలక్క మానరు. వారే అలిగితే ఆపగలవారెవరు? సముద్రం చిరియలకట్ట దాటితే చేసేది అంటే కాల్చడానికి చిన్న నిప్పురవ్వ చాలు, ఆర్పటానికి అంబునిధులు చాలు. మరి అట్లా రేగిన వారి కోపం తగ్గేదెట్లా? అదే తగ్గుతుంది. కోపం వచ్చింది నిజమే. ఆ రావడం అల్లా ఇల్లా కాదు, మహోగ్రంగానే వచ్చింది. కానీ వారు ఆర్యులు, మహాత్ములు. మనస్సులోనే కలత చెందారు. మనసు కాస్త మదిన పడకపోలేదు. కానీ అది క్షణకాలం. వేరొక ప్రమేయం అక్కర్లేకుండా తామే ఒక్కసారి సర్దుకున్నారు. శరత్కాలం రాగానే అంతకు ముందున్న బురద నీరు తానుగానే తేటబారినట్టు తమ మనసుల్ని ప్రసన్నం కావించుకున్నారు, ప్రశాంత చిత్తులైనారు. ఆర్యులైన వారు తులువ మాటలకు ఒక్కమారు కలత చెందిన వెంటనే తామే నిలదొక్కుని మనసుల్ని తేటపరుచుకుంటారు.